వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఐబొమ్మ రవి అరెస్ట్కు సంబంధించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు కరెంట్ టాపిక్. కొంతమంది ప్రముఖులు ఐబొమ్మ రవి అరెస్ట్ గురించి ఏమన్నారంటే, సివిఎల్ నరసింహారావు గారు అనే ఒక సినీ ప్రముఖులు సీనియర్ అడ్వకేట్ మాట్లాడుతూ, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సమాజం నుంచి ఎవరో ఒకరు ఇట్లా పుట్టుకొస్తుంటారన్నారు అంటూ, ఐబొమ్మ రవి అనేవాడు మేధావి, వాడిని సరిగ్గా ప్రభుత్వం ఉపయోగించుకుంటే బాగుంటుంది అన్నారు. ఇదే అభిప్రాయంతో శివాజీ అనే మరొక సినీ నటులు మాట్లాడుతూ, వాడేం మనుషుని బాబు, వాడి మేధస్సు చాలా పెద్దది, అట్లాంటి వాడిని హ్యాకర్స్కి వ్యతిరేకంగా సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగం ఇప్పించి తీసుకుంటే బాగుంటుంది అన్నారు. ఇక అనేక మంది మిత్రులు అడ్వకేట్లను వీళ్ళని ఇంటర్వ్యూ చేసుకున్నారు. మన జర్నలిస్ట్ మిత్రులు నేటి నిజం రఘు శరత్ అనే ఒక అడ్వకేట్ గారిని ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో శరత్ అంటారు, అసలు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం అనేది పోలీసు వాళ్ళకి కాదు, ఏదో అనుకోకుండా ట్రాప్లో చిక్కాడు ఐబొమ్మ రవి. ఒక పులి అట్లా వెళ్తూ గోతులో పడుతుంటే ఎట్లా చిక్కుతుందో అట్లా చిక్కాడు తప్ప, ఇది వాళ్ళు ఏదో వెతికి వేరే కంట్రీ నుంచి తీసుకొని వచ్చిందేం కాదు, అట్లాంటిదేం కాదు. అంతేకాకుండా ఐబొమ్మ రవి పైన పెట్టిన కేసులు ఈజీగా బెయిల్ దొరికేవి అని చెప్పారు. ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి ప్రముఖంగా చెప్పాలి. అతను ఎవరంటే సలీం అనే వైజాగ్ అడ్వకేట్. ఇతను ఐబొమ్మ రవికి బెయిల్ ఇప్పించే బాధ్యతను తీసుకున్నారు. అతని కేసు వాదించే బాధ్యత కూడా తీసుకున్నారు. దానికి ఆయన 4 రీజన్స్ చెప్పారు. ఇట్లాంటి కేసెస్ ఎవరు తీసుకోరు, బట్ నేను తీసుకుంటున్నాను. దానికి 4 రీజన్స్ ఏంటంటే, ఒకటి, ఐబొమ్మ రవి వైజాగ్ చెందినవారు, నేను కూడా వైజాగ్ వాడినే కాబట్టి రీజనల్ ఫీలింగ్. రెండవది, ఐబొమ్మ రవి అనేవాడు ఇప్పుడు ఒక పెద్ద హీరో, జనాల నాల్కల్లో వాళ్ళ సానుభూతిని పొందుతూ సానుకూలంగా అతని అరెస్టుకు వ్యతిరేకంగా అందరూ ఖండిస్తూ సోషల్ మీడియా అంతా అతనికి అండగా నిలుస్తున్న ఈ తరుణంలో అతని గూర్చి వాదించడం, అతనికి బెయిల్ ఇప్పించడం అనేది నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నిజానికి తమ హీరోలని సినిమాల్లో థియేటర్కి వెళ్ళి చూసుకోలేని వాళ్ళు ఇంట్లో ఐబొమ్మ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటున్న జనాలు అతన్ని ఆరాధిస్తున్నారు, అతను ఒక హీరోలాగా చూసుకుంటున్నారు. అందుకని నేను కొంతమంది, మేము తలా ₹1 వేసుకొని మీకు పంపిస్తాం సార్, మేము 10 కోట్ల మంది ఉన్నాము, మీరు అతని తరఫున వాదించండి అంటున్నారు. ఎంత గొప్ప స్పందన చూడండి. నేను అట్లా తీసుకోను, కానీ అతని గురించి వాదించడం నాకు గర్వంగా ఉంటుందని చెప్పారు. ఇక 3వ రీజన్, అతని తండ్రిని కలిశాను, ఆయనకు మాట ఇచ్చాను అని. 4వ రీజన్, అతని పైన పెట్టిన కేసెస్ బెయిలబుల్ కేసెస్. ఒకటి కంపెనీ యాక్ట్ ప్రకారం, రెండవది ఐటీ యాక్ట్ ప్రకారం, మూడవది 420 సెక్షన్లో అట్లా చాలా బెయిల్ ఇవ్వగలిగే కేసెస్ పెట్టారు ఆయన పైన, ఈజీగా బెయిల్ దొరుకుతుంది అన్నారు. ఇక బెయిల్ ఇవ్వగలిగే కేసెస్ ఎందుకు పెట్టారు అని మనం ఆలోచిస్తే, నిజానికి సినిమా పరిశ్రమ నుంచి ఒక నిర్మాత అన్నారు, ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేస్తే బాగుంటుంది అట్లాంటి వాడిని అని అన్నారు. ఐబొమ్మ రవి ఎన్కౌంటర్ అనేది అంత ఈజీ కాదు, జనాలు ఒప్పుకోరు. ముఖ్యంగా పోలీసు అధికారులు ఒకప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేయడం వలన, ఒక అమ్మాయిపై ముఖంపై యాసిడ్ చేయడం వలన కేసు రీక్రియేట్ చేసి లేదా అడ్డగుట్టలోకి తీసుకెళ్ళి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడము, వాళ్ళు పారిపోతుంటే చంపడము అనేది అప్పటి జనాల నుంచి వాళ్ళని చంపడం కరెక్టే అనే ఒక అభిప్రాయం వచ్చింది కాబట్టి చంపగలిగారు. బట్ ఇప్పుడు కేసు అది కాదు. ఐబొమ్మ రవిని ఆరాధిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఐబొమ్మ రవిని ఆ నిర్మాత చెప్పినట్టుగానే ఎన్కౌంటర్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వం యొక్క కాన్సెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వము ఐబొమ్మ రవి లాంటి ప్రజాబాహుల్యంలో అభిమానాన్ని పొందిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేయించడం లేదా అతనిపైన పెద్ద చర్య తీసుకోవడం అంటే ప్రభుత్వము ప్రజల్లో విశ్వసనీయతను లేదా ప్రభుత్వం ప్రజల యొక్క సానుభూతిని కోల్పోవడమే అనేది ప్రభుత్వానికి తెలుసు. ఇట్లాంటి చర్యలకు ప్రభుత్వానికి పూనుకోదు. అందుకే బహుశా కొంతమంది అతనిపైన పెట్టిన కేసులు అంత పెద్దవి కాదు, అవి ఈజీగా బెయిల్ దొరికే కేసులే, అవి కూడా ఆ కేసులు కూడా తేలిపోతాయి అని అన్నారు. అలా ఐబొమ్మ రవి అనే వ్యక్తి భవిష్యత్తులో మాట్లాడుకోవడానికి ఒక చరిత్రలా మిగిలిపోతాడు. అతను ఇప్పుడు చాలామందికి హీరో, చాలామంది దృష్టిలో
ఆ, పెట్టుబడిదారి ఆ, సినిమా పెట్టుబడిదారి వ్యక్తులు, స- మల్టీప్లెక్స్ థియేటర్స్ని గుత్తాధిపత్యం పట్టుకున్న వ్యక్తులు, మల్టీప్లెక్స్ ప్రభుత్వాలతో మాట్లాడి విచ్చలవిడిగా థియేటర్స్లో రేట్లు పెంచి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తులు ఆ, సమీక్షించుకోవాల్సిన సందర్భాన్ని గురించి మాట్లాడుకుంటారు. ఆ, ఎందుకంటే చాలామంది ఈ యొక్క వ్యతిరేకత వీళ్ళపైనే ఉంది, ఐబొమ్మ రవి పైన సానుభూతి ఉంది. కాబట్టి వీళ్ళు నిర్మాతలు అనే వాళ్ళు కోట్ల రూపాయలు, వందల కోట్లు పెట్టి సినిమా తీసే ముందు వాళ్ళ టికెట్ల విషయంలో, పెట్టుబడి పెట్టే విషయంలో ఆలోచించాలి. సామాన్య మానవునికి అందుబాటులో ఉండేటట్టుగా రేట్లు నిర్ణయించాలి అనేది వాళ్ళు పునఃసమీక్షించుకోవాల్సిన సందర్భం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and have a good day. Thanks a lot. If you like it, please subscribe and like it. Have a good day.